ఫస్ట్ టైం మీట్ అయ్యి ఇద్దరు మాట్లాడుకోకుండా ఉండడం. ఏదో జరగబోతుంది అనిపిస్తుంది, బట్ అది మనకు ఫేవర్ అయి ఉంటుంది. అమ్మో, సాయినాథ శ్రీనివాస తండ్రి. చిన్ని, నువ్వెక్కడ ఫోన్ చేయవో అని చెప్పి చాలా టెన్షన్ పడుతున్నాను. చీర కట్టుకున్నావు కదమ్మా? ఎంతైనా ఆడపిల్ల చీర కట్టుకున్నప్పుడు ఆ అపీరెన్స్ వైబ్రేషన్ ఉంటుంది. మంచి సంబంధం. ఆ అబ్బాయిది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంట. కేరళ అమ్మా, తిరువనంతపురం. మలయాళీ కాదే, మరి తెలుగు అబ్బాయే, కానీ జాబ్ అక్కడ. మీ బాబాయ్ కొలిక్కంట. మీ బాబాయే ఆ అబ్బాయి గురించి అన్ని వివరాలు తెలుసుకున్నాడంట. నెగిటివ్ సామర్లకోట. చిన్న ఫ్యామిలీనే, బట్ రిచ్. వదినా సూపర్ సంబంధం చేసేద్దామంటున్నాడు మీ బాబాయ్. అమ్మా, 2 days నుంచి చెప్పిందే చెప్పి చిరాకు తెప్పిస్తున్నాం. ఇప్పుడు కూడా మిమ్మల్ని బాధ పెట్టకూడదని బాబాయ్ మీద గౌరవంతో చీర కట్టుకొచ్చాను. సరే, అతను నాతో వీడియో కాల్ మాట్లాడాలన్నాడంటగా. నేను రెడీ చేయమను. చిన్ని, ఫోన్లో చక్కగా నవ్వుతూ మాట్లాడు. అతని పేరేంటో అడుగు. ఎలా ఉన్నారండి అని అడుగు. నువ్వేం చదువుకున్నావని అడుగు. వీలైతే ఇంకొక 5-6 మాటలు ప్రోలో మాట్లాడు, అంతే. ఇదిగో, కవ్వింపుగా ఉండాలి, కమాండింగ్గా ఉండకూడదు. తొందరపడి నువ్వేమన్నా అన్నావనుకో మీ బాబాయ్ బాధపడతాడు. అసలే బైపాస్ సర్జరీ అయిన మనిషి. ఏంటి? హలో చిన్ని, అమ్మ చిన్ని. సరే, అలాగే. వినిపిస్తుందా? కట్ చేస్తున్నా. అయ్యో, సిచ్యువేషన్ అర్థమైందిగా. సొల్యూషన్ కూడా తెలిసింది. పెళ్లి చేసుకుందాం. సమస్య పెళ్లి కాదురా, పెళ్లి కొడుకుది. అతనిది గవర్నమెంట్ జాబ్, సో లైఫ్ సెక్యూరిటీ. ఇది పేరెంట్స్ ఆలోచన. నువ్వు ఇంకో లెవెల్లో అతని కన్నా ఒక మెట్టు పైనుంటే చాలు. నిన్ను చేసుకున్నా అభ్యంతరం ఉండదు. కన్న వాళ్ళకి కావాల్సింది కూతురు లైఫ్ సెక్యూరిటీ, అంతే. మిగతావన్నీ జస్ట్ ఫార్మాలిటీస్. అయితే ఇప్పుడు నేను ఓవర్ నైట్లో గొప్పవాడిని అయిపోవాలి. ఓకే, ష్యూర్. అవకాశం ఎప్పుడు సమస్య రూపంలోనే వస్తుంది. ఐ ఫేస్ దట్. హాయ్ నివేద. హలో. బాగున్నారా? యా. ఇంకేంటి? మీరు నాకు చాలా బాగా నచ్చారు. మిమ్మల్ని కలవడానికి చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. కేరళలో కలుద్దామా? ఓకే, వెయిట్ చేస్తూ ఉంటాను. నైస్ టు సీ యూ. ఈశ్వర్, జెంటల్గానే మాట్లాడాడురా, బట్ నన్ను స్ట్రాంగ్గా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. పైగా అమ్మ బాబాయ్ సపోర్ట్ కూడా ఉంది. మనం సీరియస్గా తీసుకోకపోతే చాలా దూరం వెళ్తుంది ఈశ్వర్. లైఫ్ని ఒక 3-4 years నా స్టైల్లో ఎంజాయ్ చేద్దాం అనుకున్నా అలా. బట్ నా బేబీ కోసం కాదు, మన కోసం సీరియస్గా తీసుకుంటా. ఆల్రెడీ నా ఫ్యూచర్ అలా ఉండాలని ప్లాన్ చేసి పెట్టుకున్నా. ఫుల్ ఫోకస్ పెడతా. ఫుల్ ఫోకస్ పెట్టాలంటే ఏదో లాజిక్ చెప్పావు. యూకే, యుఎస్ఏ, నేచర్, సైన్స్ అని. ఐఎమ్ రెడీ. వాట్ యూ హర్డ్ ఇస్ ట్రూ. ఐఎమ్ రెడీ. ఆప్షన్ లేని ప్రాబ్లం రాయిది. నీతో అతన్ని కంపేర్ చేసి తక్కువగా మాట్లాడితే నేను తట్టుకోలేను. నువ్వెందుకు తగ్గలరా? ఏం తక్కువ నీకు? టాలెంట్ ఉంది, బిహేవియర్ ఉంది, కానీ ప్రూవ్ చేయాలి, అంతే. చేయి. నేను ఇంతున్నప్పుడు నువ్వు నాకు పరిచయం అయ్యవరా. ఎన్నెన్ని మాట్లాడుకున్నాం, ఎన్నిసార్లు పోట్లాడుకున్నాం, ఏవేవో కబుర్లు చెప్పుకున్నాం. రే, నా లైఫ్ అంతా నీతో ఉంటే స్వీట్ అండ్ బ్యూటిఫుల్ మెమరీస్ రా. నువ్వు తగ్గేదేలే.
കേരള കുട്ടി എന്താ പറയും, తిరువనంతపురం పోరే కప్ప కంజి సూపరే. ఇలా తగులుకున్నారేంట్రా? నేను రాను మొట్రో అంటూ వినరే. అమ్మ క్లారిటీగా చెప్తుంది కదా, బాబాయ్ హెల్త్ కండిషన్ బాగాలేదు, వెంటనే రమ్మని. ఇంత పెద్ద అబద్ధం చెప్పి ఆ అబ్బాయిని కలవడానికి నేను రమ్మంటారా? అదంతా అమ్మ ఆడే డ్రామా. 60 ఏళ్ళు దాటే బాబాయ్కి వెదవాళ్ళు అట్లా అన్నీ ఉన్నాయి. ఎలా ఉంటాడు ఆరోగ్యంగా? ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నాడు కదా, వాడితో కలిసి డెఫినెట్ గా ప్రోగ్రామ్ పెట్టుంటుంది. సమస్య లేదు, నేను వెళ్ళా. ఇటు చూడు, ఏదో ఒకటి ఊహించుకొని టెన్షన్ అవ్వడం కరెక్ట్ కాదు. I'm correct. కొడతావా? మరి ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఏం చేయాలి? బుజ్జగించాలి. నీ మైండ్లో క్లారిటీ ఉన్నప్పుడు మనసులో కన్ఫ్యూజన్ ఎందుకు? ధీమాగా వెళ్ళి అక్కడ అందరినీ షేక్ చేసి రావాలి, కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, 9 days. జాబ్ కన్నా నువ్వే గొప్పడు అవ్వాలి. నువ్వు గొప్పడు అవ్వాలి, గొప్పడు అవ్వాలి, గొప్పడు అవ్వాలి, గొప్పడు అవ్వాలి, గొప్పడు అవ్వాలి, గొప్పడు అవ్వాలి. అది అబద్ధం. మనసు చెప్తుందిరా తను బ్రతికే ఉందని. మనసు మోసం చేయదు, తప్పకుండా వస్తుంది. తను వెయిట్ చేయి, తప్పకుండా వస్తుంది. ప్రేమ పవిత్రమైనది. వెయిట్ చేయి, తను వస్తుంది. ఈశ్వర్, రోడ్డు యాక్సిడెంట్లో నివేద బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి కోమలకు వెళ్ళింది. గాడ్ ఈస్ దేర్. December 17th మండే. మిరాకిల్. ఆ రోజు నివేద తనంతట తానే కోమ నుంచి బయటకు వచ్చింది.